ఐక్యత చేనేత రుణాలు వెంటనే చేనేత రుణాలు వెంటనే ప్రింట్ బట్టలను చేనేత రుణాలు వెంటనే చేనేత రుణాలు వెంటనే ఈరోజు చేనేత కార్మికుల సమస్యలపై దీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తపాక గ్రామంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ అఖిలపక్ష కార్మికులందరం భారీ ర్యాలీగా తీయడం జరిగింది. అదేవిధంగా దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా యొక్క సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియవాలి అని చెప్పి పోరాటం భారీ ఎత్తున ఉద్యమం చేయాలనుకుంటున్నాము. గత ప్రభుత్వం ఒక 6-7 సంవత్సరాల చేనేత గురించి స్కీములు చాలా ఉండే, ఇప్పుడు ఒక్క స్కీమ్ కూడా లేకుండా పోయింది. అందుకే చేనేత కార్మికులు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మా ఎందుకు దయ ఉంచి ఇప్పుడున్న గవర్నమెంటు మాకున్న స్కీములని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఒకప్పుడు మంచి మంచి ఫలాలు అందినాయి ఎందుకనాలి, కానీ ఆ గవర్నమెంట్లో బాగానే జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్కు చేనేత కార్మికులు పద్మశాలీలు అంటే ఎవరు అనేటట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు పిల్లలకు స్కూల్లో పంపించాలన్నా బట్టలు పలకలు బల్పాలు కొనియాలన్నా కొనియలేకపోతున్నాము. తిండికి కదా లేకుండా జరుగుతుంది. అదేవిధంగా మాకున్న ట్రిప్ పథకం ప్రతి ఒక్క వ్యక్తి 1200 కడితే 2400 వచ్చేది, ఇప్పుడు అది పోయింది. యారన్ సబ్సిడీ పోయింది. ఏ ఒక్క స్కీము లేకుండా పోయింది చేనేత కార్మికులకు. గవర్నమెంట్ మా యందు ఒక చూపు చూడవలసిందిగా కోరుచున్నాము. రైతుల తర్వాత సెకండ్ వృత్తి చేనేత కార్మికులే, అందుకే మా అమ్మలో కూడా ఒక కంటితో కనిపెట్టవలసిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా చేసే వరకు మాకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుందని గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. జై చేనేత, జై నేతన్న, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత.